తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై జలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరిభట్టం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మ భారతి నాదాశీసులు పొందినది. శివలోకమున చిద్విలాసమున భ్రమరుధ్వనిలో గమతితమై దివ్య సభలలో నవ్య నాస్యముల భూవంతుల చేవంతి గయగసి. నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి. సితహిమ కందర యదిరాట్ సభలో తపఫలముగ తడుపుమని. తల్లితనముకై కల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. అలా కారణజన్ముడై అవతరించిన అన్నమయ్య పెరిగి పెద్దవాడై అల్లరి చిల్లరగా జీవితాన్ని గడుపుతూ మరదల్ల మాయలో పడిపోతూ జన్మ కారణత్వాన్ని మరచిన వేళ అన్నమయ్యకు కనిపించిన కళ అతని జీవితానికి సాఫల్య హేళ. ఆ వెంకటేశ్వరుని దివ్య సుందర రూపాన్ని తిలకించి విచలితుడై విశ్వజ్ఞాన సముపార్జనాధారుడైన ఆ అన్నమయ్య చరితం వీణులకు అమృత సమమే, కన్నులకు పరమానంద రూపమే. ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంటి. కలగంటి కలగంటి ఇప్పుడిదు కలగంటి. ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంటి. ఇప్పుడిదు కలగంటి. ఆ ఏడుకొండ సుదూరంగా నిలిచిన ఆ స్వామిని గుండెల్లో నిలుపుకుని దూరభారాన్ని దుష్కర మార్గాన్ని అధిగమించి శ్రీహరివాసాన్ని చేరి ఖేదాన్ని మరిచి మోదాన్ని పొందిన ఘనుడు అన్నమయ్య. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నగము. అదిగో బ్రహ్మాదుల కరూపము. అదిగో వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదిగో. అది ఆ
స్వామిని నిత్యం పూజిస్తూ తరిస్తూ తపిస్తూ స్మరిస్తూ స్వరాభిషేకం చేస్తూ కైంకర్యాలను ఘటిస్తూ ఆ స్వామి కథలో రసవత్తరమైన ఘట్టాలను అక్షర రూపంలో స్తుతిస్తూ అన్నమయ్య సృష్టించిన పాటల సెలయేరులో మునకలు వేయాల్సిందే, ముక్తిని పొందాల్సిందే. విన్న పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరులను జ్ఞాన మెడ పెండి కూతురు. సిగ్గుపడి పెళ్లి కూతురు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి ఏమొకో జగడపు చనముల జాజరా మొల్లరు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురికెమున జల్లన పొడి జారగపతిపై చల్లేరని వలు జాగణ మంచపు గాజరా జగడపు చనముల జాగరా. భారపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు సగినల మంచపు గాజరా జగడపు చనవుల జాగరా. జగడపు చనవుల జాజరా సగినల మంచపు గాజరా జగడపు చనవుల జాగరా. సార్థకత లభిస్తుంది. సమాజంలోని దుర్మార్గ ఆచారాలను అంతమొందించి సకల జనులను సన్మార్గంలోకి తీసుకువచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కులమతాల భేదాలను మూఢాచారాలను భక్తి మార్గంలో ఖండించిన సామాజిక శాస్త్రవేత్త అన్నమయ్య. అందుకు ఆయన కలం నుంచి జాలువారిన ఈ అభ్యుదయ గీతమే ఎదురులేని తార్కాణం. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 భగవంతుని సంకల్పంతో 32,000 సంకీర్తనలు రాసి ప్రజలను ప్రభువులను మెప్పించిన అన్నమయ్య ఆ స్వామి కరుణను పొంది మోక్షాన్ని సాధించేందుకు పరీక్షలెన్నో ఎదుర్కొన్నాడు. చివరకు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి ప్రభువుల కట్న కానుకలను త్యజించి ధర్మపత్నుల ఆశలకు గండికొట్టి సాహిత్య సంగీత ధార్మిక సౌఖ్యాలే శాశ్వతమని చాటి చెప్పి తన రచనలన్నింటినీ తన స్వామి పాద సన్నిధికి చేర్చి వాటి రక్షణ ఆయనకే వదిలిపెట్టి ఆ స్వామిలో ఐక్యమై పరమ పదాన్ని చేరుకున్న అన్నమయ్య భక్తాగ్రేసరులలో అగ్రగణ్యుడు.
అంతరీశ్వరునికి చొచ్చితిని